ప్రత్యేక హోదా ఇక ఈ మాటను ఏపీ ప్రజలు మర్చిపోవచ్చు. ఏదో ఒక రోజు హోదా రాకపోతుందా, కష్టాలు గట్టెక్కపోతాయా అని ఎదురు చూస్తున్న రాష్ట్రవాసులకు కేంద్రం మొండి చేయి చూపించింది. హోదా తప్ప మిగతా అవన్నీ చేస్తామంటూ సభాముఖంగా తేల్చి చెప్పేసింది. ఇదంతా కాంగ్రెస్ పనేనన్న చంద్రబాబు బీజేపీ తీరుపైన అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు స్పెషల్ స్టేటస్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఆగస్టు 2న బంద్కు పిలుపునిచ్చింది వైసీపీ. చట్టంలో లేదు అన్న ఒకే ఒక్క కారణంతో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాను అటకెక్కించేసింది కేంద్ర ప్రభుత్వం. ఆలోచిస్తాం, పరిశీలిస్తాం, సంప్రదిస్తాం అన్న మాటలు ఇక లేవు. చేయాల్సింది చేస్తున్నాం. ఇక హోదా గురించి మర్చిపోండంటూ రాజ్యసభ సాక్షిగా ఇంతకాలానికి క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై చర్చ ముగిసిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ సమాధానం ఇచ్చారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన దానికంటే ఇంకా ఎక్కువే చేస్తున్నామంటూ, హోదా మాత్రం ఇవ్వలేమంటూ తేల్చి చెప్పేశారు. విద్యా సంస్థలు, రాజధాని, పోలవరం నిధులు సహా అవకాశం ఉన్నంత వరకు అన్ని చేస్తున్నామని ముక్తాయించారు అరుణ్ జైట్లీ. Now the special status really means that as far as central sector schemes are concerned, the share of the states will remain 10% and 90% will have to be borne by the centre. Ordinarily, there are several schemes which are 100% supported by the centre. There were some schemes which used to be supported 70% by the centre and 30% by the states. Now the Chief Minister's Committee has decided that this will be 60-40. So for a normal state, the sharing is 60 versus 40. But for a special category states, it would be 90 and 10. What is really the issue? And I think that is why I said that issues relating to language, caste, religion, region, water, these are very sensitive issues. And therefore, within the framework of center-state relations we function, and that's a problem. I am not saying no to the aspiration of my learned friends, because that's also a commitment made by the Prime Minister, and therefore we have to consider what is to be done in that matter. హామీలు అమలు చేయడంలో కేంద్రం మోసపూరితంగా వ్యవహరిస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. జైట్లీ గారు న్యాయ కోవిదులు, ఆయనకు వన్ ఆఫ్ ద వరల్డ్ ఫేమస్ అడ్వకేట్ గా పేరుంది. వారు దాన్ని రకరకాలుగా చెప్పి అయ్యే విషయాలు చెప్పారు తప్ప ఒక్క కొత్త విషయం చెప్పలేదు. ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధమైన మేలు ఎట్లా చేస్తారో, 2018 లోపల పోలవరం ఎలా పూర్తి చేస్తారో చెప్పలేదు. స్పెషల్ రైల్వే జోన్ సంగతి చెప్పలేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదని చెప్పారు. విభజన హామీలో చట్టంలో పొందుపరిచిన అనేక అంశాల గురించి కూడా ఏ విధమైన కనీసం చెయ్యకపోతే చెయ్యిపోయారు, చెయ్యబోతున్నామని హామీ కూడా ఇవ్వలేదు. రాష్ట్రం ఏర్పడి 2 ఏళ్లు గడిచిపోయింది. ఇకపైన హోదా విషయంలో సానుకూల ప్రకటన వస్తుందని ఎదురు చూసిన ఏపీకి నిరాశే మిగిలింది. రాజ్యసభలో జైట్లీ చేసిన ప్రసంగాన్ని ఆశాంతం విన్న సీఎం చంద్రబాబు కేంద్ర వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హేతుబద్ధంగా విభజించక కాంగ్రెస్ పాపం చేస్తే ఇచ్చిన హామీలు కూడా ఎందుకు అమలు చేయలేరంటూ ప్రశ్నించారు. 14వ ఆర్థిక సంఘానికి స్పెషల్ స్టేటస్ కు లింక్ ఏంటన్నారు. జరిగిన సంభాషణంతా అరుణ్ జైట్లీ ప్రారంభించినప్పటి నుంచి అన్నీ నేను చూశాను. చూస్తే చాలా బాధ కలిగింది. విత్ ఇన్ 1 minute బాయ్కాట్ చేశారు. అంటే ఎవరిని మోసం చేస్తారు మీరు? ఎక్కడికి ఇది పోతుంది? అదే మాదిరిగా బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీని తిట్టారు, బాగానే ఉంది. మీరేం చేస్తున్నారు? మీరు ఏం చేశారు? నేనేం ఫేవర్స్ అడగడంలా. ఇన్ని రోజులు కూడా నేను ఓపికగా ఉన్నానంటే దేనికోసం ఉన్నానంటే, కష్టాల్లో ఉండే రాష్ట్రాన్ని గట్టెక్కిస్తారు. 1కి 10 సార్లు వెళ్ళా, 20 సార్లు వెళ్ళా, 30 సార్లు వెళ్ళా, ఇంకా వెళ్తా. వెళ్ళి అడిగి ఏదో ఒక విధంగా మనం బయటపడాలి అనే ఉద్దేశంతో వెళ్ళాను. నేనేం వాళ్ళపైనే ఆధారపడలా, కష్టపడుతున్నా. ఎందుకు కష్టపడుతున్నాను? ప్రజలను కూడా చైతన్యవంతులు చేస్తున్నా. మరోవైపు ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా ఆగస్టు 2న రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది ఆ పార్టీ. బంద్లో పాల్గొని నిరసన తెలపాలంటూ ప్రకటన విడుదల చేశారు.